ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీస్ కిచెన్. ఇవాళ మన కిచెన్లో ఎగ్లెస్ ఓరియో కేక్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను ఇక్కడ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఓరియో బిస్కెట్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్. నేను 3 ప్యాకెట్స్ తీసుకోండి. అలాగే షుగర్ నేను పౌడర్ చేసి పెట్టుకున్నాను. కొద్దిగా బేకింగ్ పౌడర్, పాలు, కాచి చల్లార్చిన పాలు ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఈ ఓరియో బిస్కెట్స్ని మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకుందాము. తర్వాత మిల్క్ వేసుకొని నెమ్మదిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. నేను ఈ విధంగా బిస్కెట్స్ని పౌడర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇలా ఈ విధంగా మొత్తం పేస్ట్ లాగా ఇట్లా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా బేకింగ్ పౌడర్ 1/2 స్పూన్ వేసుకుందాము. కొద్దిగా బేకింగ్ పౌడర్, అలాగే మన షుగరు కొద్దిగా వేసుకోండి, మీ టేస్ట్కి తగినంత షుగరు. నేనైతే 1 స్పూన్ వేస్తున్నాను ఫ్రెండ్స్. బేకింగ్ పౌడరు, షుగరు వేసుకున్నాం కదా, దీన్ని ఇలా మిక్స్ చేసుకోవాలి. దీన్ని మంచిగా మిక్స్ చేసుకొని మనం తీసుకున్న మిల్క్ ఉన్నాయి కదా, అవి కొద్దిగా పోస్తూ కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మిల్క్ వేస్తూ కలుపుకుందాము. కొద్దిగా వేస్తూ కలపండి మంచిగా. ఇలా ఈ విధంగా కలపండి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకుంటే కేకు మంచిగా వస్తుంది. ఫ్రెండ్స్, ఇలా లంప్స్ లేకుండా స్మూత్గా వచ్చేటట్టు ఇలా ఈ విధంగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని ఇప్పుడు మనము కేక్ చేసే ప్యాన్ తీసుకొని దానికి కొద్దిగా మైదా జల్లించుకొని ఈ కేక్ మిక్చర్ ఏదైతే ఉందో అందులో వేసుకుందాం ఫ్రెండ్స్. వేసుకొని మనము ఒక 25 మినిట్స్ అవెన్లో పెట్టుకుందాము ఫ్రెండ్స్. నేను ఈ విధంగా మనం కేక్ చేసే ప్యాన్కి మైదా జల్లించుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు మనం కలుపుకున్నది ఏదైతే ఉందో దీన్ని ఇందులో వేసుకొని లంప్స్ లేకుండా మంచిగా దీన్ని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, మన కేక్ రెడీ అయిపోయింది. ఇలా ఒక టూత్ పిక్ తీసుకొని ఇలా అనాలి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు మనం టూత్ పిక్ ఎక్కడ కానీ పిండి లాంటిది అతుక్కోలేదు కదా. ఇప్పుడు మన కేక్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది కూల్ కావడానికి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్. తర్వాత మన 5 మినిట్స్ తర్వాత కేక్ని బయటికి తీసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, కేకు మెత్తగా స్పాంజీగా ఇలా ఒత్తితే లోపలికి వెళ్ళిపోతుంది. ఎంత బాగా అయిందో. ఇప్పుడు మనం దీన్ని క్రీమ్తో నేను ఈ విధంగా డెకరేట్ చేస్తున్నాను. ఇప్పుడు క్రీమ్తో ఇలా డెకరేట్ చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. కేక్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.